గైస్ మనకి ఇన్ అని చెప్పి ఇంకొక ఆపరేటర్ ఉంది గైస్, ఇన్ అని చెప్పి, దాని గురించి మనము చూద్దాము. వెరీ సింపుల్, చాలా ఈజీ. సో నేను ఇంతకుముందు తీసుకున్న టేబుల్ తీసుకుంటున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏజీజీ. ఓకేనా, ఇది మన యొక్క ఒరిజినల్ డేటా. సో ఇది మన యొక్క ఒరిజినల్ డేటా ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి నేను ఏమి ఇస్తున్నానంటే వేర్ ఓకే ఏ ఇన్ అని ఇచ్చి ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ పెట్టా గైస్. స్మాల్ బ్రాకెట్స్లో నేను ఏం చేస్తున్నానంటే 3, 4, 5, 6, 7 అని ఇచ్చా. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి దీని జనరల్ మీనింగ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాను, వేర్లో నేను ఒక కాలం ఇచ్చా, కాలం నేమ్ ఇచ్చా, తర్వాత ఇన్ అని పెట్టి ఒక వాల్యూస్ ఇచ్చా. అంటే ఇది ఏం చేస్తుందంటే గైస్ బాగా వినండి, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉంటే మనకి అవుట్పుట్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ కాలంలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవేవి మ్యాచ్ అవుతున్నాయి, 3, 4 మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, లాస్ట్ రో 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ మనకి 5, 6, 7 ఏమైనా ఉన్నాయా ఈ కాలం ఏలో, ఏమీ లేవు. సో మనకు అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, 3 క్యాట్ 4 డాగ్ అని వస్తుంది. చూడండి దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా, వచ్చాయా 3 క్యాట్ 4 డాగ్. అంతే కాదు, వెరీ సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఒకవేళ మనం ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాం కదా, నేను ఇక్కడ మాన్యువల్గా ఇచ్చే వాల్యూస్. సో ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ మ్యాచ్ అవుతుంటే అప్పుడే మనకు అవుట్పుట్లో పడుతుంది, లేకపోతే పడదు. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ 2 అని యాడ్ చేశాను. ఓకేనా, ఫస్ట్ ఒకసారి ఒరిజినల్ డేటా చూద్దాం మనము. ఓకే, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒరిజినల్ డేటా చూద్దాము. ఇది మన ఒరిజినల్ డేటా కదా. ఇప్పుడు నేను కొత్తగా 2 అనే నెంబర్ యాడ్ చేశాను. సో నాకు అవుట్పుట్లో ఏం పడతాయి, 2, 3, 4 రోస్ పడతాయి. ఎందుకు, ఈ 2, 3, 4 అనేది ఇక్కడ ఉంది కదా, ఆ 2, 3, 4 అనేది ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. ఇంతకుముందు ఓన్లీ 3, 4 పడింది, ఇప్పుడు 2, 3, 4 పడింది. ఇప్పుడు నేను ఈ 3ను 2ని తీసేస్తున్నా. ఇప్పుడు ఏం పడతాయి గైస్, నాకు ఓన్లీ 1 రో మాత్రమే పడుతుంది, 4 అని. ఎందుకు, ఓన్లీ 4th రో మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా, ఓన్లీ 4th రో మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఏ కాలంలోని వాల్యూస్ మనం ఇచ్చిన మాన్యువల్ వాల్యూస్లో ఉంటే, అంటే మ్యాచ్ అవుతుంటే అప్పుడే మనకు అవుట్పుట్లో పడతాయి. అంతే గైస్.